పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అదృష్టం వరిస్తుందా, ఇంకా ఇలానే ముందుకు కొనసాగుతూ ఉంటారా, ఎటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రధానంగా కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఊహకందనటువంటి విధంగా ధనలాభం కలుగుతుంది అని చెప్పాలి. అలానే మాట్లాడేటటువంటి మాట కూడా అత్యంత అనుకూలంగా సానుకూలంగా మారుతుంది, అంటే ఆకర్షణీయంగా మారుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా చూపిస్తారు. ప్రధానంగా మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం ఇక్కడ సమస్తమైనటువంటి శుభ ఫలితాలను గురుడు మీకు అందించబోతున్నాడు. ఎందుకంటే 5వ స్థానం విద్యకు సంబంధించిన స్థానం, ప్రేమకు సంబంధించిన స్థానం, సంతానానికి సంబంధించిన స్థానం. కాబట్టి విద్య విషయంలో కానీ, సంతానపరమైన విషయాలలో కానీ, ఇంకా పిల్లల విషయంలో కానీ పురోగతి అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి ఉండబోతుంది. ఉద్యోగంలో మీ యొక్క క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. మీ ప్రతిభను అందరూ గుర్తించేటటువంటి కాలంగా మారబోతూ ఉంది. అలానే రాహువు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తాడు. కొత్త ఆలోచనలు, పెద్ద పెద్ద ప్లాన్లు, ఆకస్మిక నిర్ణయాల వలన ఎదుగుదల అనేటటువంటి సంభవిస్తుంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు కొంచెం నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించే కేతువు యొక్క ప్రభావం కారణం చేత భార్యాభర్తల మధ్య కొద్దిగా గ్యాప్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాముల్లో ఊహకందని అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఇవి అయితే ఆధ్యాత్మికపరమైనటువంటి దృష్టి పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కార్యక్షేత్రం అంటే మన కర్మస్థానంలో, 10వ స్థానంలో, ఉద్యోగ స్థానంలో, ఈ వ్యాపార స్థానంలో బుధుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత పదోన్నతి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మీ మాటలతోటే పనులు సులభంగా సాగిపోతూ ఉంటాయి. కానీ అష్టమాధిపతి 10వ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలు ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉన్నది. ఇక 11వ స్థానంలో లాభస్థానంలో రవి, కుజ, శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇది కుంభరాశి వారికి అత్యంత శుభదాయకమైనటువంటి సమయంగా మారుతుంది. శుభదాయకమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత అని చెప్పాలి. ఎందుకంటే ఊహకందని విధంగా లాభాలు కలుగుతూ ఉంటాయి, ఆదాయం పెరుగుతూ ఉంటుంది, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, రాజకీయ ప్రయోజనాలు కూడా కలుగుతూ ఉంటాయి, అధికారుల యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్లే మీకు సపోర్ట్గా నిలబడే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. కుజగ్రహం యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి పనులలో కూడా వేగం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి దశమాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఎవరైతే బలంగా మనసులో ఏదైతే కావాలని కోరుకుంటారో ఖచ్చితంగా అది జరిగేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ రాశి వారికి ఏర్పడబోతూ ఉన్నాయి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 10:04 వరకు ఉండేటటువంటి సమయం మీకు అత్యంత శుభదాయకమైనటువంటి సమయంగా మారుతుంది. ఎందుకంటే చంద్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు మనస్సంతా ఉత్సాహంగా ఉల్లాసంగా మారుతూ ఉంటుంది, లాభాలు పెరుగుతూ ఉంటాయి, మీ మాటకు బ్రహ్మాండమైనటువంటి విలువ పెరుగుతుంది. పెద్ద మనుషుల యొక్క అంటే పెద్దవాళ్ళ యొక్క సాయం కూడా మీకు అందుతూ ఉంటుంది అని చెప్పాలి. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో వేగం పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. మీకు వీలైతే వెన్నతో దీపం వెలిగించి మీ ఇష్టదైవం దగ్గర కనుక పెట్టినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక 22వ తేదీ రాత్రి 22వ తేదీ ఉదయం
10:04 నుంచి 24వ తేదీ రాత్రి 7:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఈ 2 రోజులు భావోద్వేగపరంగా కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. ఏదో చేయాలనే తాపత్రయం ఆరాటం ఉన్నప్పటికీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిద్ర సమస్య పెరుగుతూ ఉంటుంది. విదేశీ సంబంధాలు లాభసాటిగా మారుతూ ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునేటటువంటి వారికి మాత్రం యోగంగా మారుతుంది. కానీ ఖర్చుల యొక్క తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీకు వీలైతే చక్కగా మీ ఇష్ట దైవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. శివనామస్మరణ చేయడం కానీ శివపంచాక్షరి మంత్రజపం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక 24వ తేదీ రాత్రి 7:43 నుంచి 27వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి అనుకూలతలు సానుకూల పరిణామాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కనిపిస్తూ ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంది. కొత్త ప్లాన్లు అమలు చేయడానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. మీ నిర్ణయాలను అందరూ అంగీకరించకపోవచ్చు. అయినప్పటికీ మీరు మీ నిర్ణయాలలో వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండదు. రాహు ప్రభావం కారణం చేత హఠాత్ మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా చంద్ర సంబంధమైనటువంటి పాలు, పెరుగు, బియ్యం ఇవి దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 27వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాలి. ఊహకందన విధంగా ఖర్చులు పెరగటం కానీ, మాటల్లో తడబాటు కలగటం కానీ, కుటుంబ కలహాలు కానీ, డబ్బుకు విలువ లేకపోవటం అనే కానీ, డబ్బు నిలువ ఉండకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. శని ప్రభావం వల్ల ఇక్కడ మీకు ఆత్మనిగ్రహం అనేది చాలా అవసరంగా చెప్పాలి. ఖచ్చితంగా శనివారం రోజున నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 29వ తేదీ ఉదయం 7:38 నుంచి 31వ తేదీ ఉదయం 9:20 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది చాలా శుభదాయకమైనటువంటి సమయంగా మారుతుంది. ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఉద్యోగంలో చేసేటటువంటి పనిలో వేగం పెరుగుతుంది, ఫలితాలు చాలా త్వరగా వస్తాయి. ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటటువంటి వారికి అత్యంత శుభదాయకంగా మారబోతుంది. సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడుతూ ఉంటాయి. అయినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక్కడ 31వ తేదీ ఉదయం 9:20 నుంచి 31వ తేదీ రాత్రి వరకు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటారు. అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి స్థితిలో ఉంటారు. అన్నింటికంటే ముఖ్యంగా శారీరకమైనటువంటి శక్తి కన్నా మానసికమైనటువంటి శక్తి ఇక్కడ మిమ్మల్ని చాలా ఉత్సాహంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా పాటించడం వలన ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్యోగ సమస్యలు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వలన ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. శుభం.